నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ అలీ. చంద్రబాబు సీఎం కావాలంటూ ఇచ్చాపురం నుండి తిరుమలకి సుమారు 1300 కిలోమీటర్లు పాదనడకన నడిచి ఈరోజు ఒక చంద్రబాబు నోట ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు చింత అశోక్ కుమార్ మనతో ఉన్నారు. ఎందుకు మాట్లాడదాం అన్న, చెప్పండి, ఎందుకు అసలు ఇచ్చాపురం నుండి తిరుమలకు పాదయాత్ర చేశారు? మన రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి పాలన కోసం చంద్రబాబు నాయుడు సీఎం అయితే ఈ రాష్ట్రంలో ఉండే యువత భవిష్యత్తు కానీ, అదేవిధంగా మన రాష్ట్రానికి ఒక రాజధాని కానీ, అదేవిధంగా మన రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క సెక్టారు కరెక్ట్గా పనిచేసేదానికి మనకు కావాల్సిన ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది ఒక నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన్ని సీఎం చేసుకోవాలని మా బాధ్యతగా మేమేం చేయాలనే ఆలోచనలో నుంచి పుట్టిందే ఈ పాదయాత్ర. ఒక 1,00,000 పాంప్లెట్లు కొట్టించుకొని ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఇబ్బందికరమైన పరిస్థితుల్ని నోటీస్ చేసి మనం సెలెక్ట్ చేసుకొని పాదయాత్ర స్థానిక ఎమ్మెల్యే ఇచ్చాపురం ఎమ్మెల్యే అశోక్ బాబు గారు ప్లాగాన్ చేసి మన పాదయాత్రని స్టార్ట్ చేశారు. అక్కడి నుంచి మొదలైన మన పాదయాత్ర కంటిన్యూగా ప్రతిరోజు 35 కిలోమీటర్లు, 40 కిలోమీటర్లు, 45 కిలోమీటర్లు, దాదాపు ఒక రోజైతే కావలి నుంచి నెల్లూరుకి 55 కిలోమీటర్ల దాకా కూడా సాగింది. నేను స్టార్ట్ అయిన డే 1 నుంచి నా ఎండింగ్ అయిన దాకా ఏదో 1-2 రోజులు తప్పితే ప్రతిరోజు మన టీడీపీ ఫ్యామిలీ, నేను ఏ కాన్స్టిట్యున్సీకి పోయినా, ఏ మండలానికి పోయినా అక్కడ ఎవరైతే మన టీడీపీ పార్టీకి సంబంధించిన మండల అధ్యక్షుడు కానీ, ఆ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ కానీ నన్ను రిసీవ్ చేసుకోవడం, నైట్ స్టే ఏర్పాటు చేయడం, మార్నింగ్ మళ్ళీ నేను పాదయాత్ర స్టార్ట్ చేయగానే వాళ్ళకి తగినంతగా 50 సంఖ్యల్లో 100 సంఖ్యల్లో జనాలను తీసుకొచ్చి నా పాదయాత్రకి మద్దతు ఇవ్వడం జరిగింది. అంటే మీరు ఒక్కరైనా పాదయాత్ర చేసి మీతోటి ఎవరైనా ఉన్నారా? నేను నాతోటే పాటు ఒక 8 మంది మా తమ్ముళ్ళు, మా అల్లుళ్ళు, మా సొంత రిలేషనే, నేను 2 వెహికల్స్ పెట్టుకొని నాతోటి పాటు ఒక 8 మందిని నాకు సపోర్ట్గా ఉండేవాళ్ళని తీసుకొని నా పాదయాత్ర స్టార్ట్ చేయడం జరిగింది. పాదయాత్రలో ఎలా ముందుకు సాగారు? ప్రతిరోజు నేను మార్నింగ్ లేవగానే ఎవరైతే మనం ఏ ఏరియాలో ఉంటాం అక్కడ నాయకులు వచ్చి మనకు సంఘీభావం తెలగటంలో, మనం ఎండ లేకుండా, గాలి లేకుండా, వర్షం లేకుండా ప్రతిరోజు మనం ఏదైతే చంద్రబాబు నాయుడు కోసం చేయాలనుకున్న పనిని నిర్విరామంగా 100% ఎఫెక్ట్ పెట్టి, కాళ్ళు నొప్పులు వచ్చినా కూడా, ఒళ్ళు సహకరించకపోయినా కూడా నడవటం జరిగింది. ప్రతి ఒక్కరిలోకి ఈ రాష్ట్రంలో ఉన్న అసంతృప్తి, ఈ పార్టీ ఉన్న ప్రజల అసంతృప్తిని తీసుకుపోవటమే నా అజెండాగా నా పాదయాత్ర ముందుకు సాగింది. మీ యొక్క టీడీపీ ప్రధాన లీడర్స్ కానివ్వండి, మీకు ఎలాంటి ఆధారాలు ఇచ్చారు? నేను దాదాపు 80 కాన్స్టిట్యున్సీలు టచ్ చేశాను. ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా నాకు మన టీడీపీ లీడర్స్ కానీ, మన టీడీపీ ఫ్యామిలీ నుంచి మంచి ఆదరాభిమానాలు నాకు లభించాయి. ఆదరాభిమానాలు లభించటం వల్లే నేను యాక్చువల్లీ 2 months అనుకున్న నా పాదయాత్ర నేను 1.5 monthలోనే 35 daysలోనే నేను క్లోజ్ చేయగలిగా. అయితే మీకు ఈ యొక్క పాదయాత్రలో ఎటువంటి ఆటంకాలు ఎక్కడ కూడా నా పాదయాత్ర నేను డే 1 నుంచి ఒక ఇంటెలిజెన్సీ టీము, అంటే మనకు ఫస్ట్ ప్లాగ్ ఆన్ చేసిందే ఒక ఎమ్మెల్యే గారు కాబట్టి డే 1 నుంచి కూడా ఇంటెలిజెన్సీ వాళ్ళు నన్ను అబ్జర్వ్ చేస్తూ, మన యోగక్షేమాలు కనుక్కుంటూ మనల్ని మానిటర్ చేస్తూ వచ్చారు. అట్లాంటి నేను యాక్చువల్లీ పాదయాత్ర చేసే టైంలో నాకు ఒక 2 నెలల ముందు కూడా పొంగనూరులో పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి మనుషులు శ్రీకాకుళం సంబంధించిన 5 మంది వ్యక్తుల మీద దాడి చేయటం, వాళ్ళ టీషర్ట్లు తీసేయటం కూడా మనం చూసాము. అట్లాంటి సమయంలో కూడా మనం ఏం భయపడకుండానే ఈ పాదయాత్ర ముందుకు సాగించాము. నాకైతే ఎటువంటి అవాంఛనీయ కార్యక్రమాలు కానీ, అడ్డంకులు కానీ తగలలేదు. ఎట్లాంటివి తగిలినా కూడా ముందుకు పోయేదానికి సిద్ధమయ్యే మేము ఈ పాదయాత్ర స్టార్ట్ చేసాం. అంటే మీ కార్యకర్తలు చెప్పటం ఏంటంటే, ఇంత కష్టపడ్డ మా నాయకుడికి తగు గౌరవం అయితే నియోజకవర్గంలో కనిపించడం లేదని చెప్పేసి కూడా చెప్తాను. దాని మీద వాళ్ళు అన్నింది వాస్తవేనో. నాకు రాష్ట్రం అంతా ఆదరాభిమానాలు లభించే కానీ ఏదైతే నా సొంత కాన్స్టిట్యున్సీ ఉందో నెల్లూరు రూరల్ మండలంలో కనీసం ఇంత పాదయాత్ర చేసిన దానికి ఒక అభినందన సభ కూడా నాకు నిర్వహించకపోవడం చాలా అశుభం. ఇది అసలు ఇంత కష్టపడిన వ్యక్తిని కనీస గుర్తింపు కూడా, నాకు రాష్ట్రం అంతా గుర్తింపు ఉంది, నా మండలంలో నాకు గుర్తింపు లేకుండా
కొంతమంది నాయకులు నన్ను పట్టించుకోకుండా ఉన్నారు. వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తున్నాను, నేను చంద్రబాబు నాయుడు సీఎం అవ్వాలా, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలనే పాదయాత్ర చేశాను. కానీ ఎవరు పట్టించుకోకపోయినా పట్టించుకున్నా నా ప్రయాణం అంతా చంద్రబాబు నాయుడు సీఎం చేసుకునే దానికోసమే నేను పనిచేస్తానని చెప్తున్నా. కోర్ నియోజకవర్గానికి చంద్రబాబు వచ్చినప్పుడు మీ పేరు కూడా స్టేజ్ మీద ప్రకటించారు కదా, చాలా ఇట్లా అశోక్ కుమార్ చాలా కష్టపడ్డారని చెప్పేసి. చంద్రబాబు నాయుడు గారు నా పేరు అక్కడ అనౌన్స్ చేసిన దానికి నాకు చాలా సంతోషము. ఆ పేరు మన పెద్దలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు సార్కి ఈ విధంగా రాసిచ్చి మన జిల్లాకు సంబంధించిన వ్యక్తి అని చెప్పడంతో సారు నా గురించి మాట్లాడాడు. దానికి కూడా నేను చాలా సంతోషపడుతున్నాను. నేను పాదయాత్ర స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా నన్ను వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారి అయినా కూడా పెద్దలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు నా యోగక్షేమాలు కనుక్కుంటూ నన్ను నా మంచి చెడ్డ కూడా చూసుకుంటూ ఉండేవారు. అదేవిధంగా ఎవరు కూడా సొంత ఖర్చులు పెట్టుకొని ఏ పార్టీలో ఏ కార్యకర్త కూడా ఇంతటి సాహసం చేయలేదు. ఈరోజు మన రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే మనుషులను చంపి డోర్ డెలివరీలు చేస్తున్నారు. అత్యున్నత వ్యక్తులైన డాక్టర్లని పిచ్చోళ్ళుగా తయారు చేసి రోడ్ల మీద కొడుతున్నారు. అట్లాంటి పరిస్థితుల్లో కూడా ప్రాణాలకు సైతం తెగిచ్చే మేము ఈ పాదయాత్ర ప్రతిరోజు నేను మీడియా వాళ్ళతో ప్రతిరోజు మాట్లాడే ఒక వీడియో చేయడం జరిగేది. ప్రతిరోజు కూడా ఈ గవర్నమెంట్లో జరిగిన పనుల్ని ఎండగట్టి ఎవరైతే ఈ జగన్మోహన్ రెడ్డి దురహంకార పాలన గురించి మాట్లాడటమే జరిగింది. ప్రతి ఒక్కటి కూడా ఈ రాష్ట్రంలో ఉన్న అసంతృప్తిని వెళ్ళగక్కే విధంగానే నేను మాట్లాడాను. అయినప్పటికీ రాష్ట్రం అంతా నాకు మంచి ఆదరణ లభించింది, కానీ నా నియోజకవర్గంలో నాకు మంచి ఆదరణ లభించలేదు. దానికి చాలా బాధపడ్డాను. కాకపోతే తర్వాత నేనే రియలైజ్ అయ్యి బాబు గారే నన్ను పిలిచి మాట్లాడారు, వీళ్ళదేముందన్నట్టుగా తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తున్నా. ప్రధానంగా మీది ఏ నియోజకవర్గం, ఎవరు మిమ్మల్ని గుర్తించలేకపోతున్నారు? నాది నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ మండలం నియోజకవర్గము. ఇంకా ఆ నియోజకవర్గంలో ఆ రూరల్ మండలానికి నియోజకవర్గంలో ఎవరైతే ఉన్నారో వాళ్లే మమ్మల్ని గుర్తించలేదని మేము చెప్తున్నాం. అంటే సీతారెడ్డి గారు అందరినీ కలుపుకొని పోతున్నారని కూడా చెప్తున్నారు కదా, అయితే మిమ్మల్ని ఎందుకు? మరి పార్టీ కోసం నేను 1200 కిలోమీటర్ల పాదయాత్ర చేసినప్పుడు నాకు ఎట్లాంటి గుర్తింపు ఉంది? గుర్తింపు ఏం లేదు కదా. కలుపుకొని పోయే పని అయితే గుర్తింపు ఉండాలి కదా మనిషికి. గుర్తింపు ఎక్కడుంది? కనీసం అదే పొంగనూరులో సైకిల్ యాత్ర చేసిన వాళ్ళకే ఒక 6-7 మంది ఆ ఊరికి కూడా మేము పోవటం జరిగింది. పాదయాత్ర మధ్యలో ఒక 6-7 మంది ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు వచ్చి వాళ్ళకి ఘన స్వాగతం పలికి వాళ్ళని ఒక అభినందన సభ పెట్టారు. కనీసం నాకు అభినందన సభ ఘన స్వాగతం లాంటిది నా కాన్స్టిట్యున్సీలో నాకు ఎక్కడ అంటే నా సొంత మనుషులు కొంతమంది తెలిసిన కార్పొరేటర్ల ఓళ్ళీళ్ళు వచ్చి నాకు సంఘీభావం తెలిపారు. కానీ ఎవరైతే మా శాసనసభ్యులు ఉన్నారో వాళ్ళు వచ్చి వందన హోటల్లో ఒక శాల్వా కప్పి వెళ్ళిపోవడం జరిగింది. వాళ్ళందరూ అవతల దినేష్ రెడ్డి నాతో 3 నుంచి 4 కిలోమీటర్లు నడిచిన వ్యక్తులు. అదేవిధంగా పెద్దలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా నాతో ఒక 100 మందిని తీసుకొచ్చి నాకు ఘనస్వాగతం పలికారు. ఇలా చెప్పుకుంటూ పోతే 32 మంది నాకు ఘనస్వాగతం పలికి నేను నా స్వార్థ ప్రయోజనాల కోసం చేయాల పార్టీ అధికారంలోకి రావాలని నా సొంత డబ్బులు పెట్టుకొని నేను ఈ పాదయాత్ర చేశాను. దానికి తగ్గ గౌరవం నా నియోజకవర్గంలో నాకు లేదని. సీతారెడ్డి గారు వైసీపీ నుంచి టీడీపీకి వచ్చిన తర్వాత మీరు సీతారెడ్డి గారితో కలవలేదా? నేను పెద్దగా ఎవరితో కలవని అవసరం ఉన్నప్పుడు వాళ్ళు ఫోన్ చేస్తారు, లేకపోతే నేను ఫోన్ చేస్తాను. రోజు వచ్చి ఆఫీసుల కాడ రోజు వచ్చి కలవాలన్న అట్లాంటి చిత్తశుద్ధి ఏమి నాకు లేదు. మనం పార్టీ కోసం పనిచేయాలా, పార్టీ కోసం పనిచేస్తాం. టీడీపీలో మీకు తగ్గ గౌరవం లేదంటున్నారు, అయితే వైసీపీకి వెళ్తున్నారా? టీడీపీలో నాకు బ్రహ్మాండమైన గౌరవం ఉంది. చంద్రబాబు నాయుడు గారే నాతో పిలిపించి నీ భవిష్యత్ బాగుంటుంది, నువ్వు నాకు టచ్లో అని సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే చెప్పారు. ఒక్కసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా కూడా అందరూ కష్టపడి పనిచేసి రాబోయే 2024 ఎలక్షను మే 13 పోలింగు సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు ముద్రేసి అత్యధిక మెజారిటీతో చంద్రబాబు నాయుడిని 4వ ఈ రాష్ట్రానికి సీఎం చేసుకోవాల్సిన అవసరం ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఓటు హక్కున్న ప్రతి ఒక్కరి మీద ఉంది. ఖచ్చితంగా రానున్న కాలంలో మన ఆంధ్రప్రదేశ్కి
చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా సీఎం అవుతారు. ఏదైతే ఈ నిరుద్యోగ బాధ కానీ, ఈ రాజధాని లోటు కానీ ఇట్లాంటివన్నీ తీర్చి వచ్చే 5 సంవత్సరాల్లో మన భారతదేశ చిత్రపటంలో మనకు ఒక రాజధాని ఉందని నిరూపించగలిగిన సత్తా ఉన్న నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు. ఖచ్చితంగా ఆ పైన ఆయన చేస్తాడని 100% నమ్ముతున్నాము. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇది పరిస్థితి. పాత క్యాడర్ని కలుపుకొని ముందుకు వెళ్తే అఖండ మెజార్టీతో చంద్రబాబు నాయుడిని గెలిపించుకోగలుగుతామని చెప్పేసి కూడా చెప్తున్నారు.